ఓటు వేస్ట్ చేయకుండా రూలింగ్ పార్టీ చేస్తే మన రోడ్డు డ్రైనేజ్ సమస్యలు ఏదైనా కూడా చేస్తున్నాము. జగ్గారెడ్డి మనం ఆశీస్సుతో మీ ముందుకు వచ్చిన ఆశీర్వదించాము. జగ్గారెడ్డి గారి నాయకత్వం 33వ వార్డు ఓటర్ మహాశయులకు నా విజ్ఞప్తి. జగ్గారెడ్డి నిర్మలమ్మ ఆశీస్సులతో 33వ వార్డు అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలే నా లక్ష్యంగా చేసుకుంటూ ఒక్కొక్క అభివృద్ధి చేసుకుంటూ డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్ సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ఏదైనా ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు, ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా జగ్గారెడ్డి నిర్మలమ్మ సహాయ సహకారాలతో ప్రజలందరి కూడా ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ చేసుకుంటా అని చెప్పేసి నా ఓటర్ మహాశయులకు నా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు రవీందర్ నాయక్ చేయి గుర్తుకేసి మీరు నాకు మున్సిపల్ కౌన్సిలర్కి పంపిస్తే ఈ డెవలప్మెంట్ అన్నీ కూడా మనము స్టెప్ బై స్టెప్ చేసుకుందామని చెప్పేసి మీకు అందరికీ కూడా సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వేరే పార్టీకి ఓటేస్తే అది ఇప్పుడు అభివృద్ధికి పాటుపడదు కాబట్టి, రూలింగ్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనకు అభివృద్ధికి పాటుపడతాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు నాకు వేసి అధిక మెజార్టీతో నాకు మున్సిపల్ కౌన్సిల్కి పంపించగలరని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 33వ వార్డు ప్రజలకు ఓటర్ మహాశయులకు నా విజ్ఞప్తి, దయచేసి మీరు అందరూ కూడా చేయి గుర్తుకు ఓటేసి నన్ను మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే మనం ఈ డెవలప్మెంట్కి దోహదపడదాము. ఈ రోడ్డు సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ సమస్యలు కావచ్చు, తాగునీటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీర్చుకుందాం. జగ్గారెడ్డి నిర్మలమ్మ ఆశీస్సులతో నేను ముందుకు వచ్చిన సార్ నాకు మాట ఇవ్వడం జరిగింది. రోడ్లు డ్రైనేజ్ వాటర్ సమస్యలు ఏదున్నా మనం డెవలప్మెంట్ చేద్దాము. ఖచ్చితంగా వాళ్ళకి మాట ఇవ్వు, నిన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి మనం చూపిద్దామని జగ్గారెడ్డి సార్ మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు చేయి గుర్తుకేసి నా 33వ వార్డు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రవీంద్ర గారు జగ్గారెడ్డి గారి నాయకత్వం, నిర్మల మేడం గారి నాయకత్వం.